హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్‌గా నా వాట్సాప్ హ్యాక్ అయిపోయింది. అది ఎలా హ్యాక్ అయింది? దాంట్లో నేను చేసిన తప్పేంటి? ఎలా దాన్ని రీస్టోర్ చేశాను నేను చెప్తాను మీకు. అండ్ రీసెంట్‌గా లాస్ట్ వీక్ వచ్చేసేసి నాకు ఒక మెసేజ్ వచ్చింది నా ఫ్రెండ్ దగ్గర నుండి. తను బై మిస్టేకెన్‌లీ ఒక వాట్సాప్ కోడ్ పంపించాను. కొంచెం షేర్ చేయవా అని చెప్పడం జరిగింది. దాన్ని నేను మీటింగ్‌లో ఉండడం ద్వారా అసలు ఎందుకు బయటికెళ్ళాలి అనుకోని, అసలు తెలిసినవాడే కదా అని చెప్పేసేసి నేను ఎస్ఎంఎస్ బాక్స్‌లో నుంచి ఒక 6 డిజిట్ కోడ్ నేను వాట్సాప్‌లో వాడికి పంపించా. పంపించిన వెంటనే నా వాట్సాప్ అంతా డిలీట్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా నేను వాడికి కాల్ చేశా. వాడికి కాల్ చేస్తే వాడేమన్నాడంటే, జస్ట్ 2 డేస్ బ్యాకే నాది కూడా హ్యాక్ అయిపోయింది. నా కంట్రోల్‌లో కూడా లేకుండా ఉంది వాట్సాప్. నాకు ఏం అర్థం కావట్లేదు. నేను సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియేట్‌గా నేను కూడా సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత నేను చేసింది ఏంటంటే, ఒకటి ఇండియన్ గ్రీవెన్స్ ఆఫీసర్ వాట్సాప్ వాళ్ళకి నేను మెయిల్ చేయడం జరిగింది. దాని తర్వాత యూఎస్ హెడ్ ఆఫీస్‌కి వాట్సాప్ హెల్ప్ సెంటర్ ఉంటుంది. సో వాళ్ళకి నేను ఎలా డీటెయిల్స్ అన్ని నేను కమ్యూనికేట్ చేశాను. సో తర్వాత ఎలా రిస్టోర్ అయిందని చెప్పేసి నేను వీడియోస్ పెడతాను. ఒకసారి మీరు దాన్ని వాచ్ చేయండి. ఓకే. క్రోమ్‌లో వాట్సాప్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. కింద మీకు వాట్సాప్ హెల్ప్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు బాటమ్కి వెళ్ళారంటే మీకు కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది. సెక్యూరిటీస్ కింద కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. తర్వాత మీది రెగ్యులర్ ప్రైమరీ వాట్సాప్పా లేదంటే బిజినెస్ వాట్సాప్పా చూసుకోండి. ఏది బ్యాన్ అయితే అది క్లిక్ చేయండి. అంటే కాంటాక్ట్ అస్ అని చెప్పేసి మెసెంజరు లేదంటే బిజినెస్ అది క్లిక్ చేసేసి దాంట్లో మీరు కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఫోన్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి, కింద కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనేదాన్ని కంప్లీట్గా నరేట్ చేయండి. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేశారు అంటే తర్వాత క్వశ్చన్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అడుగుతుంది. సో జస్ట్ మీరు క్వశ్చన్ సబ్మిట్ చేసేయండి. తర్వాత ఇక్కడ సెండ్ క్వశ్చన్ ఉంటుంది, ఆ సెండ్ చేసేయండి. సక్సెస్ఫుల్గా వాళ్ళకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ 3-4 డేస్లో వాళ్ళు రివ్యూ పంపిస్తారు. సో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. క్రోమ్లో ఇండియన్ గ్రీవెన్స్ ఆఫీసర్ నెంబర్ అని టైప్ చేయండి. మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది, గ్రీవెన్స్ ఆఫీసర్. అది కాపీ చేయండి. తర్వాత మీరు పర్సనల్ మెయిల్ ఓపెన్ చేసి దానిలో కంపోజర్లో ఈ మెయిల్ 2లో పేస్ట్ చేసేయండి. దాని తర్వాత వచ్చేసేసి సబ్జెక్ట్లో మీరు వాట్సాప్ బ్యాన్ అని చెప్పి మెన్షన్ చేస్తూ మీ మొబైల్ నెంబర్ ఏదైతే బ్యాన్ అయిందో ఆ మొబైల్ నెంబరు, దాంతోపాటుగా ఆ ఈమెయిల్ ఏదైతే డీటెయిల్స్ మెన్షన్ చేయాలో కంప్లీట్గా ఆ ఈమెయిల్ ఏదైతే జరిగిందో అదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సెండ్ చేయండి. 1 or 2 డేస్లో మీకు రిప్లై వస్తుంది. అదర్వైజ్ మీరు ప్యారల్గా ఒక 1 డే వదిలేసేసి మీరు వాట్సాప్లో మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో మీకు ఎడిట్ అండ్ స్విచ్ ఆప్షన్ వస్తుంది. ఎడిట్లో ఒకసారి ట్రై చేయండి అండ్ స్విచ్ ఆప్షన్లో ట్రై చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. నా వాట్సాప్ హ్యాక్ అయిన తర్వాత చాలామందికి మెసేజ్ ఏమి వెళ్ళిందంటే, నేను అర్జెంట్ సిచ్యువేషన్లో ఉన్నాను, డబ్బులు కావాలని చెప్పేసి నా వాట్సాప్ నెంబరు నా నేమ్తో నా ప్రొఫైల్ పిక్తో వెళ్ళడం జరిగింది. చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. నాకు కొంతమంది కాల్ చేశారు, కొంతమంది కాల్ చేయలేదు. కోర్స్ అంటే నవేడేస్ ఎవరు డబ్బులు పంపించే పరిస్థితులు లేరు, కానీ అలా ట్రాప్ చేస్తుంటారు. సో ఈ వీడియో కానీ ఇది నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే మీరు 10 మందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.